ప్రజల కోసం ఎంతో కష్టపడి ఎన్నో చేసినా గానీ ప్రజలు మాత్రం ఇతని కష్టాన్ని గుర్తించలేకపోయారు, ఎంతో నిరాశపరిచారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ గారు ఎంతో బాధపడ్డారు. కష్టాలు పడ్డా, ఎన్ని సేవలు చేసినా, ఎక్కడ చూసినా ఓటమి తప్ప ఏం కనిపించలేదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి టైంలో రాహుల్ గాంధీ గారికి 2 సార్లు క్యాబినెట్ మినిస్టర్ పదవి దక్కే అవకాశం ఉన్నా కూడా అతను అంత పెద్ద పదవిని చాలా ఈజీగా రిజెక్ట్ చేశాడు. 2013లో అతను కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇంకా కష్టపడ్డాడు. 2014లో పార్లమెంట్ ఎన్నికల్లో చాలా మంది రాహుల్ ని ప్రధాని క్యాండిడేట్ గా పోటీ చేయాలని కోరారు. అయినా కానీ సోనియా గాంధీ గారు మరియు రాహుల్ గారు దాన్ని అంతగా పట్టించుకోకుండా మన్మోహన్ సింగ్ గారే అభ్యర్థిగా ఉండాలని డిసైడ్ చేశారు. ఆ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు ఓటమి ఎదురైంది. ఎంత కష్టపడ్డా కూడా ఫలితం రాకపోవడంతో ఎంతో నిరాశ చెందింది రాహుల్ గాంధీ గారు. రిజల్ట్స్ తర్వాత ఫెబ్ 23, 2015 అందరికి తను పొలిటికల్ గా రెస్ట్ తీసుకుంటున్నానని చెప్పి కొన్ని రోజుల పాటు ఎవ్వరికి కనిపించలేదు. ఈ విషయం విన్న చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు చాలా బాధపడ్డారు. కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళు గుజరాత్ లోని కొన్ని నినాదాలతో, పోస్టర్లతో ఇంకా క్రిటిసైజ్ చేశారు. కానీ రాహుల్ గాంధీ గారు అవేవి పట్టించుకోలేదు. కానీ 56 రోజుల తర్వాత అందరి ముందుకు వచ్చిన రాహుల్ గారు ఎక్కడికి వెళ్లి ట్రైనింగ్ తీసుకున్నారేమో కానీ మంచి దూకుడు మీద వచ్చింది. అదే ఇయర్ 2015లో పార్లమెంట్ లో రైతు సమస్యలపై జరిగిన మీటింగ్ లో మాట్లాడిన రాహుల్ గారు అందరినీ ఆశ్చర్యపరిచారు. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు రాహుల్ గారేనా మాట్లాడేది కానీ మోడీ గవర్నమెంట్ ఆ స్పీచ్ విన్న తర్వాత నమ్మలేకపోయింది. అతను అడిగే ప్రశ్నలకు వారి దగ్గర సమాధానం లేదు. అప్పటి వరకు అతనికి ఉన్న కామెడీ ఇమేజ్ కాస్త అందరి ఆలోచనలను మార్చేసింది. ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్గా పేరు తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి అదే దూకుడు మొదలు పెట్టిండు. అప్పుడే చాలా ఫాస్ట్గా పాకిపోతున్న డిజిటల్ వరల్డ్లో రూలింగ్ పార్టీపై అతని విమర్శలు ప్రజలను చాలా బాగా ఆకట్టుకున్నాయి. మెయిన్గా నెట్ న్యూట్రాలిటీపై పోరాటం చేసిన రాహుల్ అప్పటి నుంచి యూత్లో మంచి ఫేమ్ దక్కించుకున్నాడు. స్పీచ్లతో అందరికీ దగ్గరైన రాహుల్ అప్పట్లో కాలిఫోర్నియా యూనివర్సిటీలో మోడీ గవర్నమెంట్ పాలన గురించి ఇచ్చిన స్పీచ్తో అతను మాట్లాడే పాయింట్స్ అందరికీ ఆకట్టుకొని అందరినీ ఆలోచింపజేసాడు. అప్పటి నుంచి అతను ఏ మీటింగ్లో అయినా ఎలాంటి ప్రశ్నలైనా చాలా ఈజీగా సమాధానం ఇచ్చేవాడు. ఒక మీటింగ్లో అతనిని తన పర్సనల్ లైఫ్ గురించి క్వశ్చన్స్ అడిగాడు. ఇంత వయసు వచ్చింది కదా, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను. దానికి రాహుల్ గారు నవ్వుతూ నాకు కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడో పెళ్లి అయిపోయిందని సమాధానం ఇచ్చాడు. అప్పటి వరకు సుమారు 19 ఇయర్స్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్న సోనియా గాంధీ గారు 2017 డిసెంబర్ 16న రాహుల్ గాంధీ గారికి ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారు. అతను ప్రెసిడెంట్ కాగానే దేశంలో అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ వచ్చిందని సంతోషించారు. అతను ప్రెసిడెంట్ పదవిలో ఉన్నప్పుడు ఎన్డీఏ పార్టీ గెలవడంతో చాలా బాధపడ్డ రాహుల్ గారు కేవలం 2 ఇయర్స్ ప్రెసిడెంట్ గా చేసి 2019లో ఆ పదవికి రాజీనామా చేసింది. వెంటనే తల్లి సోనియా గాంధీ గారికి ఇష్టం లేకపోయినా పార్టీ కోసం రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా తను మళ్ళీ చేరిందనమాట.